ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, గౌరవించండి అంతవరకే. మీ దగ్గరకు వచ్చి మతం మారమని చెబితే మేం మారము, మేము హిందువులమే అని గట్టిగా చెప్పండి. రెండోసారి చెబితే ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేయండి. రెండోసారి కనుక మళ్ళీ వచ్చి ఒత్తిడి చేస్తే కనుక దూరం పెట్టేయండి, ఇంటి లోపలికి రానివ్వకండి. అసలు అలాంటి పాషండలతో మాట్లాడితేనే పాపం అండి. ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మంచి వాళ్ళైతే పర్వాలేదు, వాళ్ళ మతం వాళ్ళు ఆచరించుకుంటూ మన యొక్క ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తే సంతోషం. అలా కాకుండా మతం మారమని చెప్పిన వాడిని ఎవరిని కూడా ఎంత ఫ్రెండ్ అయినా ఇంట్లోకి రానివ్వకండి. ఇదే నా సూచన. మతం మారమనేటటువంటి ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా కూడా దూరం పెట్టండి, దూరంగా ఉంచండి. అది ఒక క్యాన్సర్ లాంటిది, దృష్టిలో పెట్టుకోండి. క్యాన్సర్ రాకుండానే వీళ్ళిద్దరూ మరణించాల్సి వచ్చింది. ఎప్పటికీ అర్థం చేసుకుంటారు హిందువులు. దయచేసి గుర్తించండి. మిత్రుల్లో కానీ బంధువుల్లో కానీ వేరే మతం వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ మతం మారమని ఒత్తిడి చేస్తే మాత్రం 1-2 సార్లు చెప్పినా సరే దూరం పెట్టేసేయండి. అసలు వాళ్ళకు ఫోన్లు చేయకండి, వాళ్ళ ఇళ్లకు మీరు వెళ్ళకండి, వాళ్ళని మీ ఇళ్లకు కూడా రానివ్వకండి.